హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మళ్ళీ మా ఆయన మీద ప్రాంక్ అయితే చేయబోతున్నాను అనమాట. అదేంటంటే నేను పీజీకి వెళ్ళిపోతున్నా. ఎందుకు అంటే మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది అంతే. నాకు పీజీకి వెళ్ళిపోవడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు. మా ఆయన ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం. కంప్లీట్గా ఇలా సెట్ చేశాను అనమాట. బ్యాగ్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే ఊరికే నమ్మరు కదా. ఇందులో కూడా మనీ అయితే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే అసలే జెంట్స్ చాలా తెలివైన వాళ్ళు, ఇట్టే పట్టేస్తారు. అందుకే ఇంత అనమాట. ఆయనకి ఇంకా తెలియదు గ్యాస్ అయిపోయింది ఇంట్లో అని. మామిడికాయ పప్పు చెయ్యి, మామిడికాయ తీసుకొని వస్తాను పోయి అని వెళ్ళారు మార్కెట్కి. ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. రావడానికి ఒక 20 మినిట్స్ అన్నా అవుతుంది టైము. అసలు 1 మంత్ నుంచి చెప్తున్నానండి, ఇంట్లో గ్యాస్ అయిపోయింది బుక్ చేయి అంటే డబల్ సిలిండర్ అనమాట. ఒకటి అయిపోతే మళ్ళీ ఇంకోటి బుక్ చేసుకోవచ్చు. ఒకటి అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది, అది కూడా పెట్టేసినాము, అది కూడా అయిపోయింది. అసలు నా మాట అంటే పట్టించుకోడు. ఆయనకి ఈరోజు నా చేతిలో మూడింది. ఎట్లా హింస పెడతానంటే ఏడుపు రావాలి నా దెబ్బకి, నా ప్రాంక్ దెబ్బకి. అదనమాట. మీరు కూడా చూసేయండి, చాలా ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. వెళ్ళి 15 మినిట్స్ అయింది, ఇంకొక 5 మినిట్స్లో వచ్చేస్తాడు. రెడీగా ఉండండి. ఆయన వచ్చే వరకు మనం రీల్స్ చూద్దాం. ఓకే, ఏంటి బ్యాగ్ వేసుకుని రెడీ అవుతున్నావు? ఎక్కడికి? పీజీకి వెళ్తున్నా. పీజీలో వేసుద్దా? ఎందుకు పీజీకి? నీతో ఉండలేదు, గ్యాస్ అయిపోయింది ఇంట్లో. ఎందుకంటే నువ్వు బుక్ చేయమన్నాను, బుక్ చేయలేదు, అందుకే పీజీకి వెళ్ళిపోతున్నా అంతే. అక్కడైనా వాళ్ళని టైం టు టైం ఫుడ్ పెడతారు, మా ఫ్రెండ్స్తోనే ఎంజాయ్ చేయొచ్చు. నీతో నాతో ఎన్నిసార్లు చెప్పాను నీకు నేను, బుక్ చేయని? ఎప్పుడు చెప్పాను? నాకు 1 మంత్ బ్యాక్ చెప్పానా లేదా? ఒకటి డబల్ సిలిండర్ ఉన్నది, బుక్ చేశాను కదా, 1 వీక్ అవుతుంది. ఎందుకు రాలేదు? అది నీ ప్రాబ్లము. నువ్వు ముందు చేసింటే ఈరోజు ఇట్లా ఉండేది కాదు పరిస్థితి. నాకు అవ్వదు, నేను పీజీకి వెళ్ళిపోతున్నాను, నన్ను డ్రాప్ చేయాలి. మరి కాయగూరలన్నీ తెచ్చాను కదా, ఇప్పుడు ఏం చేయాలి? నేను చేసుకొని తినుకో, లేకపోతే పడే. నీ వల్లే చూడాలంతా నాకు. నువ్వు ముందుగానే చెప్పింటే సిలిండర్ నేను బుక్ చేసేవాను కదా. ముందుగానే చెప్పాను నేను, నువ్వే బుక్ చేయలేదు. నెగ్లిజెన్స్ చేస్తావు. నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఆ డ్యూటీ ఉంది, ఈ డ్యూటీ ఉంది, ఆ ప్రెజర్ ఉంది, ఈ ప్రెజర్ ఉంది అని నువ్వు బుక్ చేయలేదు. మరి నువ్వు ఒక 3 సార్లు చెప్తే అయిపోతుందా? నాకు చెప్తానే ఉండాలి. బుకింగ్ అయ్యే వరకు ఇది ఒక్క పనే నా ఇంట్లో, నా ఇంకా వేరే పనులు ఏం లేవా? దీన్ని పెట్టుకొని కూర్చోమంటావా? నన్ను మాకన్నా పనులు ఉంటాయా నీకు? నీ దగ్గర ఏ కిచెన్లో పని, ఇంట్లో పని చూసుకుంటావు అంతే. డ్యూటీ లోడ్ చేస్తారు. డ్యూటీకి వెళ్తావు అనుకో, మీకేముంది? సరే 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 సారీ, తప్పైపోయింది. దానికి పనిష్మెంటే అయ్యో పీజీకి అంటే కుదరదు. ఏం పక్కన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? ఇప్పుడే ఫోన్ చేశారు, చెల్లి రమ్మన్నారు. అంటే వాళ్ళు కూడా నీతో పాటు పీజీకి వస్తున్నారు? వాళ్ళు కూడా అక్కడే ఉండేది. వాళ్ళ వదిలేసి పీజీకి వస్తాను. ఓహో కాదు, అంకల్ అడిగితే ఎక్కడ పోయింది భార్య అని అడిగితే ఏం చెప్పాలి నేను? పీజీకి వెళ్ళిపోయిందంట. ఓహోహో, మీ అమ్మ నాన్నకి ఏం చెప్పాలి? అది నీ ఇష్టం, అది నీ ప్రాబ్లం. మా అమ్మ నాన్నకు అది కూడా నీ ప్రాబ్లమే. ఓహో, ఏమైనా చేసుకో, నేను పోతాను పీజీ. అంటే నా ప్రాబ్లం నీ ప్రాబ్లం వేరు వేరుగా ఉంటాయా? అవును, ఎందుకంటే నా ప్రాబ్లం నువ్వు పట్టించుకోలేదు కాబట్టి. కొంచెం లేట్ అయింది అంతే. అవును, కొంచెం 2000 తక్కువ ఉన్నాయి. ఇంత క్యాష్ మరి అడ్వాన్స్ ఇవ్వాలా? అరే ఇంత క్యాష్ తీసుకో. ఫస్ట్ నువ్వు బ్యాగ్ అది ఇంత క్యాష్ తీసుకో.
ముట్టుకోకుండా మాట్లాడు. కాదు మరి నువ్వు వెళ్తున్నావే. దీన్ని మాత్రం పట్టుకోదు. బ్యాగ్ కాదు నాకు తెలియకుండా ఈ పనులు ఎప్పుడు నువ్వు చేస్తున్నావు? నాకు చెప్పకుండా క్యాష్ తీసుకుంటున్నావా? పర్సనల్ అది. ఏంటి పర్సనల్? ఎప్పటి నుంచి? ఇక్కడ నాకు తెలియకుండా క్యాష్ అంతా తీసుకుని రెడీ అయ్యి నువ్వు నా మామిడికాయ ఎక్కడ పోయింది? కాదు ఇప్పుడు ఈ ఎందుకు ఈ మామిడికాయ కొరకే అప్పుడే ఆకలైందా? నేను మామిడికాయ తెచ్చాను, మామిడికాయ పప్పు తినాలని. పీజీలో అన్న చేసుకుంటాం మేము. పీజీలో చేసుకుంటావా? ఫస్ట్ ఇక్కడ రాను. ఏం వెళ్తానండి. పీజీలో జాయిన్ చేయి ప్లీజ్. పీజీకి పంపించే ప్రసక్తే లేదు. నేనే నీ కాళ్ళు పట్టుకుంటాను. పీజీకి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. నీకు సిలిండర్ కదా బ్లాక్ లో కానీ తెచ్చిస్తాను. ఎవరు ఫీల్ అవుతారు? నేను ఫీల్ అయ్యేది నా ఫీలింగ్స్ పట్టువా? నా ఫీలింగ్స్ నీకు పట్టువా? మరి నువ్వు గ్యాస్ ఎందుకు బుక్ చేయలేదు? గ్యాస్ బుక్ చేసింటే ఈ రోజు ఈ పరిస్థితి వస్తున్నా. నువ్వు ఎందుకు బుక్ చేయలేదు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు బుక్ చేయని? చేశాను, కొంచెం లేట్ గా చేశాను. ఒకసారి కింద ఎప్పుడైనా మాట నువ్వు విన్నాను. మూడోసారి నాలుగోసారి పప్పని కారమని అన్నీ నువ్వు 100 పనులు ఉంటాయి, అర్థం చేసుకోవాలి. నన్నే కొడతావా? చూస్తున్నావు కదా, ఇప్పుడు కూరగాయలు తెచ్చాను కదా, చూసుకో. కూరగాయలు తెచ్చాను కదా, ఇవన్నీ చూపించద్దు. ఇది కట్ చేయాలి. అంటే అక్కడ రికార్డింగ్ పెట్టావా? డైలీ వ్లాగ్ అడిగారు వాళ్ళు, అందుకే చేస్తాను. అప్పటిలోపే గ్యాస్ అయిపోయింది. నువ్వు వచ్చు అంటే ఇప్పుడు మనం గొడవ పడిందంటే అక్కడ రికార్డింగ్ చేస్తావా? ఇప్పుడు అది కట్ చేస్తానులే. ఇది చూపించదు. అది చూపించదు. మరి నేను ఏం చేయను అంటావు కదా. ఇప్పుడు చూడనే నీ సబ్స్క్రైబర్స్ చూడని, అది వ్యూవర్స్ చూడని. అరే చూడని వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. మామిడికాయ తెచ్చాను మార్నింగ్. మళ్ళీ అందులో పచ్చిమిర్చి లేదు, వెల్లుల్లి లేదు, టమాటా లేదంటే అవి కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు ఈమె సిలిండర్ ఖాళీ అయిపోయిందని వెళ్ళిపోతానంటుంది. అది చూడండి, ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు ఇలాగే చేస్తారా? సిలిండర్ ఖాళీ అయితే పీజీకి వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు కదా ఫ్రెండ్స్. చెయ్యరు. కామెంట్లో కావాలంటే చూడు, నిన్నే తిడతారు. అడ్జస్ట్ అయిపోవాలంటారు. నేను అడ్జస్ట్ కాను. ఎందుకు అడ్జస్ట్ కావు? అడ్జస్ట్ అవ్వాలి. నేను అడ్జస్ట్ కాను. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేది ఎవరు కాదు. నేనే పోతా. చూడండి, మీరే చెప్పండి. మళ్ళీ ఏదైనా వెళ్తానని ఎంత బలవంతంగా ప్రయత్నిస్తుంది చూడండి వెళ్ళడానికి. మరి ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలితే నా మొగుడు కొట్టాడని వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. నేను పీజీకి వెళ్ళిపోతాను. ప్లీజ్ వెళ్ళొద్దు, ఆకలి అవుతుంది. వెళ్ళొద్దు. ఒక అగ్రిమెంట్ చేసుకుంటున్నా. సరే, నువ్వు మీ ఫ్రెండ్స్ పీజీకి వెళ్ళిపో. నేను మా ఫ్రెండ్స్ పీజీకి వెళ్ళిపో. నువ్వు మీ ఫ్రెండ్స్ పీజీకి వెళ్ళిపో. నేను నా ఫ్రెండ్స్ పీజీకి వెళ్ళిపోతా. ఇదే అగ్రిమెంట్. సరే ఓకే. నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఇది నాది అగ్రిమెంట్. లేదు, నేను ఉండను. లేదు, ఉండాలి. సరే, నీకు వెళ్తానంట కదా. సరే వెళ్ళు. ఈ వీడియో ఉంది కదా, మీ అమ్మ నాన్న చూపిస్తాను. వెళ్ళు, నువ్వు చూస్తాను. వెళ్ళు నువ్వు. చూడండి అత్త మామలారా, అంతా ఇక్కడ రికార్డ్ అయింది. ఈమె నేను ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయిందని ఈ వీడియో చూపిస్తాను. అప్పుడు నీ సబ్స్క్రైబర్స్ ఈ ఫోన్ నాతో పాటు తీసుకెళ్ళిపోతాను కదా. ఇట్లుందా? అక్కడ కూడా కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. నేను నాకు స్పేస్ దొరుకుతుంది. చెప్పినట్టు వింటాను. ప్లీజ్ వెళ్ళొద్దు. వెళ్తే అన్ని బాధలు వస్తాయి. నీకు తెలుసు కదా నేను ఎంత లీజీ అని. సారీ, ఇంకొకసారి నువ్వు చెప్పిన వెంటనే వింటాను. ఏం వింటావు? నువ్వు చెప్తే ఏది చెప్తే అది వింటాను. సారీ ప్లీజ్.
సరే నెక్స్ట్ మంత్ నుంచి విందు లేదు లేదు నెక్స్ట్ లేదు మంత్ నుంచి లేదు లేదు వాళ్ళకి కూడా చెప్తాను నెక్స్ట్ మంత్ నుంచి పక్కా వింటాను ఫ్రెండ్స్. ఈ మంత్ మాత్రం బీచ్ లో ఉంటాను. నేను ఉండలేను. నా వల్ల కాదు, నా వల్ల కాదు, నేను ఒప్పుకోను. ఇంకా కాళ్ళు పట్టుకుంటాను కాలండి, మరి నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ ఆకలి అవుతుంది. సరే బ్లాక్ లో సిలిండర్ డబ్బా చేస్తానంట. ఇంకోసారి చేయగలరా? చేయను, సారీ చేయను. ఎట్లా అనిపించింది ప్రాంక్? అందుకే రికార్డింగ్ పెట్టిండి. ప్రాంక్ అయిపోయినాడు మా ఆయన నా చేతిలో అయ్యాడు. నువ్వు వ్యూవర్స్ కలిపి నన్ను పత్రం చేశారా? నేనేదో మామిడి పప్పు తినాలని నేను ఇక్కడ ఇది చేస్తా ఉంటే ఓహో లేదు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని నేను టెక్స్ట్ చేశాను. నేను ఎంత భయపడ్డాను తెలుసా? నువ్వు ఎక్కడ పీజీకి వెళ్తావు, ఇంక సిలిండర్ లేదు, మరి ఎక్కడ ఒకవేళ నేను పీజీకి వెళ్తే నీ రియాక్షన్ ఎట్లుంటుందో అని కూడా చూడాలనుకున్నా నేను. అందుకే ఇలాంటి మా ఆయన ఇలా అనమాట, నన్ను వదిలి ఉండలేడు అనమాట. నిజంగా నేను చాలా టెన్షన్ పడ్డాను. ఈమె ఎందుకంటే ఒకసారి పీజీకి చెప్పింది చేసే వరకు వదలదు. అదే చాలా అట్టం, చాలా అట్టవాది ఉన్నట్టు. ఒకసారి చెప్పింది చేసే వరకు వదలదు. నేను చాలా టెన్షన్ పడ్డాను. ప్లీజ్ ఇలాంటివి నేను చెయ్యొద్దు జాను. పీజీకి వెళ్తాను. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ ప్రాంక్? మా ఆయన అయితే ఫుల్ ప్రాంక్ అయిపోయినాను అనమాట. సారీ అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.